సులోచన గారు, జై నమో మెహర్ బాబా. జై బాబా. పుష్పలత జై గారు, వైదేహి గారు, జై బాబా సులోచన. జై జై బాబా బాబా. అండి. సులోచన అండ్ ధనలక్ష్మి, నమో మెహర్ బాబా. పుష్పలత గారు హారతి, వైదేహి గారు చలని నా స్వామి. జై బాబా. థ్యాంక్ యూ. జై బాబా. జై బాబా. ఎదుటి వారిని సంతోషపెట్టడమే మీ లక్షణము అని చెప్పాడు. దాంట్లో పాడైపోతున్నారు బొమ్మ. ఉమ్. దానికి చాలా అట్లీస్ట్ తీసేసుకుంటాం. జై బాబా అమ్మ రజని. జై బాబా. జై బాబా అండి జ్యోతి గారు. ఫస్ట్ సాంగ్ నేను పాడాలా? అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో ప్రార్థనా గీతాన్ని సులోచన ధనలక్ష్మి పాడతారు. బుక్ రీడింగ్ అనంతరం హారతి పుష్పలత గారు, చలని నా స్వామి, వైదేహి గారు. జై బాబా. जय बाबा, जय मेहर बाबा। अवतार జై. मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा, अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा, अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागर, अपार दिव्या कृपा सागर। सकल चराचर जगदोधारा, सकल चराचर जगदोधारा। नमो मेहर बाबा, अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा, अवतार नमो देव देवा। जोहारुलिवे श्री मेहेरु बाबा, जोहारुलिवे श्री मेहेरु बाबा।
మహిని జనించిన మానవ రూపా మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవ ఇహ పరానంద జీవనమీవ భవభయవంజన పరమ పావన భవభయవంజన పరమ పావన నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा अज्ञानांधक अंतमु देवी अज्ञानांधक अंतमु देवी दिव्य विज्ञान दृष्टिनो संगी दिव्य विज्ञान दृष्टिनो संगी हरिषेद्वर्गमु अंतरिंपगा हरिषेद्वर्गमु अंतरिंपगा अव्ययमोक्षं वनुग्रहिंपु अव्ययमोक्षं वनुग्रहिंपु नमो मेहर बाबा अवतार नमो देव देवा नमो मेहर बाबा अवतार नमो देव देवा अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय जय मेहर बाबा अंदर की जय बाबा रजनी गाరు जय मेहर बाबा अंदर జై బాబా సులోచన అండ్ ధనలక్ష్మి చక్కటి ప్రార్థనా గీతంతో ఈ రోజు ఈ సహవాస ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం సత్య సంపద రెండవ భాగంలో విశేషాలు తెలుసుకుంటున్నాం. నిన్నటి రోజు రుస్తుంబి ఫల్హాటి బాధ్యత గురించి చెప్తున్నాడు. అంటే స్థిర నివాసులుగా ఉన్నప్పుడు అక్కడ కొన్ని బాధ్యతలు ఉంటాయి. అవి తప్పించుకుని తిరుగుతూ బాబా సమాధి దగ్గర ఉండడమే ప్రధానం అనుకోవడం చాలా తప్పని సోదరి మణిజా చెప్తూ, నిజంగా నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు ఉండాలి అనుకుంటే నువ్వు ఉన్న చోటికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నువ్వు మెహరాబాద్ లో ఉండక్కర్లేదు. చాలాసార్లు ప్రేమగా చెప్తుంది, కానీ ఆ ప్రేమికుడు వినకపోవడంతో ఆఖరికి కొంచెం ఈ మణి కొంచెం ఇదిగానే మాట్లాడుతుంది. అంటే నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి నీవు ఇక్కడ రాలేదు, నీకు చెప్పబడినట్లు చేయడానికి మాత్రమే అలా ఉండడానికి వచ్చావు. అలా చేయలేకపోతే ఇక్కడ ఉండవలసిన పని లేదు అంటూ అన్నప్పుడు రుస్తుమి ఫల్హాడి చెప్తున్నాడు. ఒక్కొక్కసారి ప్రేమగా, మరొకసారి కఠినంగా మండలి అవసరమైన మెహరాజాదు స్థిర నివాసుల వారికి మెహరాజాదులో ఉండడంలో ఉద్దేశాన్ని గుర్తు చేస్తూ ఉంటారు. అంటే అది ఒక రకంగా ఆధ్యాత్మిక శిక్షణ అని మనం ముందు చదువుకున్నాం. ఆ టైంలో ఏం జరిగినా కూడా అది ఆయన ఇచ్చా మన సంస్కార ప్రక్షాళన ఇది గమనించి బాబా మీదే ఏకాగ్రత వహించి ఏదైనా సరే బాబాని సంతోష పెట్టడం కోసమే చూడాలి తప్ప మన దృష్టి ఇంక దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. ఈరిచ్చి బాబుజీ అందరూ చెప్తున్నారు. మణిజ కూడా అదే చెప్తోంది. అలా మండలి మాటలు ఒక్కొక్కసారి కఠినంగా అనిపించినా కూడా ఆ మెహరాజాదులో ఉండడం వలన ఉద్దేశాన్ని గుర్తు చేస్తూ ఉంటారు అని నిన్నటి రోజు మనం తెలుసుకున్నాం. తర్వాత బావూజీ చెప్పిన ఒక అద్భుత విషయం, నీవు ప్రేమించే వారిని ఎలా సంతోష పెట్టాలి అన్న విషయంలో బావూజీని చూసి నేర్చుకోవాలి అని చెప్తున్నారు రుస్తుంబి ఫలహాటి. ఎందుకంటే బాబాని అధికాధికంగా ప్రేమిస్తున్న బావూజీ మండలిని కూడా అంత అద్భుతంగా ప్రేమించేవట. తననేమైనా అన్నా కూడా ఊరుకునేవట. కానీ ఇరిచిని కానీ మణిని కానీ అసలు మండలిలో ఎవరినన్నా కూడా బావూజీకి తారస్థాయికి వెళ్ళిపోయేట కోపం. ఒకసారి ఒక వ్యక్తి కంప్లైంట్ ఇస్తున్నాడు ట్రస్ట్ మీద, అక్కడ మండలి మీద. అంటే మండలి అంటే పనులు చేస్తూ ఉంటారు కదా, అక్కడ ప్రేమికులు, స్థిర నివాసులు, ట్రస్ట్ లో ఆఫీసులో వాళ్ళు ఇలా అంటే బావూజీ కొన్నాళ్ళు విన్నాడు ఓపిగ్గా. ఒకసారి బావూజీ దగ్గర మళ్ళీ వచ్చి కంప్లైంట్ చేస్తే బావూజీ అన్నాడు, కొంచెం శాంతపడు, సమయం వస్తుంది, అన్నీ సర్దుకుంటాయని చెప్తాడు. అలా బావూజీ నెమ్మత్తనాన్ని చూసి అతనేం చేశాడు, బావూజీని తిట్టడం మొదలెట్టాడు. తర్వాత అయినా ఊరుకున్నాడు. ఆ చనువు ఏమైందంటే ఆ చొరవ ఇరిచి దగ్గరికి వెళ్ళిపోయింది. అంటే ఇరిచిని కూడా విమర్శించే స్థాయికి వెళ్ళిపోయాడు ఆ స్థిర నివాసి.
అప్పుడు బావూజీలో కోపం వచ్చింది. అప్పుడు అతను ఏమంటాడంటే, ఇంకోసారి కనుక నువ్వు ఇరిచ్చిని మరొక్క మాట అంటే కనుక నేను ఊరుకోను, నేను బయటికి గంటేయవలసి వస్తుంది. నీకసలు తెలివుందా? ఇరిచ్చి ఎవరో నీకసలు తెలుసా? అతన్ని విమర్శించడానికి ఎంత ధైర్యం నీకు? ఎవరి గురించైనా నీవు ఏమైనా అనవచ్చు, నన్ను కూడా అనొచ్చు. కానీ వాళ్ళందరి గురించి ఒక మాట అన్నా కూడా నేను సహించను. అసలు ఎరిచ్చి మణిల ఆత్మలు ఎంత గొప్పవో నీకు తెలుసా? నీవిలాగ చేస్తే నేను నిన్ను విడిచిపెట్టను, నాకంటే చెడ్డవాడెవడు ఉండడు, నీ అంతు చూస్తాను అని బావూజీ చాలా కోపంతో అతని మీద అరిచట. ఇంకా శ్రీనివాసి ఒక్క మాట కూడా మాట్లాడక బిత్తరపోయాట. ఎందుకంటే బావూజీలో అంత కోపం ఎప్పుడు చూడలేదు. మరొక సంఘటన కూడా నాకు గుర్తుకొస్తుంది ఈ సందర్భంలో అని చెప్తున్నాడు రుస్తుం. మెహరాజాద్లో పనివాళ్లు దొరకడం చాలా కష్టమైపోయింది. ఆ పనివాళ్ళంతా ఒక యూనియన్ లీడర్ మాటలో పడి మెహరాజాద్లో పనిచేయడానికి అనేక షరతులు పెట్టారు. ఆ లీడర్ రాజకీయంగా పలుకుబడి ఉన్న ఒక రౌడీ. ఆ పనివాళ్ళు అతడి ప్రోత్సాహంతో పనిలోకి రాకుండా మెహరాజాద్లో పని ఆపేస్తామని బెదిరించారు. ప్రభుత్వ ఉద్యోగులతో జాగ్రత్తగా వ్యవహరించిన నా అనుభవాన్ని చూసిన బావూజీ ఈ విషయాన్ని కూడా నన్నే చూడమన్నారు. ఎందుకంటే ఫ్యాక్టరీ విషయంలో చాలా మందిని కలిశాడు కదా రుస్తుము. అందుకని బావూజీ అప్పచెప్పట, ఈ గొడవేంటి నువ్వు చూడు అని. మండలికి ఆ పనివాళ్లతో మెహరాజాద్లో ఒక మీటింగు ఏర్పాటు చేయబడింది. ఇద్దరూ సఖ్యతగా మాట్లాడుకుని ఒక నిర్ణయానికి రావాలని నా ఉద్దేశం. అంటే కూర్చుని మాట్లాడుకుంటే కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి కనుక ఎవరి మటుకు వాళ్ళు నిర్ణయాలు తీసుకుని గొడవలు పడే కన్నా ఇద్దరినీ కలిపితే బాగుంటుందనే ఉద్దేశంతో ఒక మీటింగ్ పెట్టాడు రుస్తుం. ఇద్దరూ సఖ్యతగా మాట్లాడుకుని ఒక నిర్ణయానికి రావాలని నా ఉద్దేశం. మండలి ఆ పని వాళ్లను తమ కుటుంబ సభ్యులుగా చూసుకున్నారు. అలాంటిది ఆ రౌడీ మాటల ప్రలోభానికి లోనే తమకు వ్యతిరేకంగా అలా వ్యవహరిస్తున్నారేంటా అని బాధపడుతున్నారు మండలి. తమను కాదని ఎవడో పరాయివాడు రౌడీని ఆశ్రయించి తమ షరతులను తమ ముందు పెట్టారు వారు. అదే నేరుగా ఆ కోరికలతో తమ వద్దకు వచ్చి ఉండవలసింది కదా అనుకుంటూ మండలి చాలా బాధపడ్డారు. ఇవి వాళ్ళ కొన్ని సమస్యలున్నాయి. వాడు మండలి అంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఒక ఫ్యామిలీలో చూసేవారట, పని వాళ్ళలో చూసేవారే కాదు. కానీ మండలి ఏం బాధపడుతున్నారంటే, ఒక రౌడీని ఆశ్రయించి ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకో నేరుగా మమ్మల్ని అడిగేస్తే సమస్య తీరిపోతుంది కదా. ఆ రౌడీని ఎందుకు ఆశ్రయించడం, అతని ద్వారా ఎందుకు ఈ గొడవలు, ఇది మండలి బాధ. డాక్టర్ గోహెరు స్వతహాగా చాలా అసహనంగా కోపంగా వ్యవహరిస్తుంది. ఆవిడకు ఆ పనివాళ్ల తీరు చాలా కోపం తెప్పించింది. అందర్నీ తీసిపడేద్దామని అంటే బావు ఆమెను ఓదారుస్తూ లాయర్తో ఈ విషయం మాట్లాడానని, అలా చేయవద్దని ఆయన సలహా ఇచ్చారని కూడా చెప్పారు బావూజీ. చట్టం ప్రకారం తీసుకోవలసిన చర్యలు సమయం తీసుకుంటాయి అన్నారు. అలా చేయకపోయినట్లయితే ఆ పనివాళ్లు కోర్టుకెళితే కోర్టుల చుట్టూ 10 సంవత్సరాలు తిరగాలని కూడా ఆ లాయర్ అన్నాడని బావూజీ గోహెర్తో చెప్పాడు. డాక్టర్ గోహెరు మొండిగా వాళ్ళందర్నీ తీసి పారేయమని చెబుతూనే ఉన్నారు. ఆ పనివాళ్లు ఆ యూనియన్లో చేరాక చాలా అవిధేయులుగా వ్యవహరిస్తూ దురుసుగా అయ్యారని గోహెర్ మాట. ఆవిడ పనివాళ్లను తీసేయమని పదే పదే అంటూ ఉండడం విన్న ఒక మెహరాబాద్ నివాసి, వద్దు వద్దు గోహెర్, అలా చేయకూడదు, అది చట్టవిరుద్ధమవుతుంది అన్నాడు ఆ స్త్రీ నివాసి. బావు అతనితో, నీవు మాట్లాడుకో, నన్ను మాట్లాడినీవు అన్నారు బావూజీ ఆ శ్రీనివాస్తో. బావూజీ ఇంకా ఇలా గోహెర్తో వివరించారు. మనం పనివాళ్ళ డిపార్ట్మెంట్లో మారుద్దాం. దాంతో అందరూ కొత్త వాళ్లే అవుతారు. ఇబ్బందికరంగా ఉండే పనివాళ్లతో మాత్రం జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇది విని గోహెర్ శాంతించి బావూజీ చెప్పిన పరిష్కారానికి సమ్మతించారు. అంటే సమస్య పరిష్కారం అవ్వాలి కదా, ఎలాగోలాగా పనిలోంచి తీసేస్తే అవి చాలా గొడవలు అవుతాయి. కోర్టుకు వెళ్ళడం ఇవన్నీ చాలా రిస్క్తో కూడింది. ప్రాబ్లం సాల్వ్ అవ్వదు కాదు 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 ఇంకా ఎక్కువైపోతుంది. కోర్టుల చుట్టూ తిరగాలి. అందుకని బావూజీ ఏం చెప్తున్నాడంటే, ఇది కాదు సమస్యకు పరిష్కారం అంటే, లేదు లేదు వాళ్ళని తీసేని అస్తమాటిగా అంటుంటే శ్రీనివాస్ కలవ చేసుకుని గోహెర్తో అంటున్నట్ట, ఆ తీయకూడదు గోహెరు, అలా ఇది చట్టవిరుద్ధం అవుతుంది అని. ఆ మాట కూడా బావూజీకి ఇష్టం ఉండదండి.
అంటే గోహెర్ అన్నది అంటే దానిలో ఒక అర్థం ఉంటుంది. కానీ శ్రీనివాస్‌కి ఇంకా అసలు ఏం అవగాహన లేకుండానే గోహెర్‌కి సలహా ఇస్తున్నాడు. దాంతో బావూజీ అతనన్నాడు, "నువ్వు మాట్లాడకు, నన్ను మాట్లాడనివ్వు" అన్నాడు బావూజీ. తర్వాత బావూజీ ఏమంటున్నాడంటే, డిపార్ట్‌మెంట్ ఉంటాయి కదా! ఒక డిపార్ట్‌మెంట్‌లో ఇంకో డిపార్ట్‌మెంట్ వాళ్ళని, ఇంకో డిపార్ట్‌మెంట్ అలా చేంజ్ చేద్దాం. అప్పుడు వర్క్ కొత్తగా అయిపోతుంది కదా! ఆ డిపార్ట్‌మెంట్‌లో కొత్త వాళ్ళొచ్చినట్టే కదా! ఈ పాత వాళ్ళ ప్లేస్‌లో వేరే డిపార్ట్‌మెంట్ వాళ్ళని వేసి, ఆ వేరే డిపార్ట్‌మెంట్‌లో ఉన్న వాళ్ళని పాత వాళ్ళనేసి అలా అలా మారుద్దాము. కానీ ఎప్పటికైనా సరే కొంచెం గొడవ పడే రకాలు, కొన్ని ఇబ్బంది పెట్టే వ్యక్తులుంటారు కదా! వాళ్ళతో ఎప్పటికైనా జాగ్రత్తగా ఉండాలి అన్నట్ట బావూజీ. కానీ గోహెర్‌కి ఇది నచ్చింది, శాంతించింది. మంచి పరిష్కారం చూపించావని కూడా బావూజీతో అంది. అందరూ వెళ్ళిపోయాక బావు మధ్యలో కల్పించుకున్న ఆ స్థిర నివాసి వైపు తిరిగి, "నీవు ఎన్నో ఏళ్లుగా మెహరాజాదులో ఉంటున్నావు. మండలితో ఎలా మాట్లాడాలో నీకు తెలియదా? గోహెతో అలాగేనా మాట్లాడేది? ఈ ఆత్మలు ఎవరో నీకేమైనా తెలుసా? వాళ్ళతో ప్రేమగా మాట్లాడడం నీకు చేత కాదా? నీవెలా మాట్లాడావో నేను చూశాను. ఆమెతో దురుసుగా మాట్లాడమే కాకుండా నీవే కరెక్ట్ అన్నట్లు ఆమెతో మాట్లాడావు. ఇది నేను సహించను సుమా" అన్నారు బావూజీ చాలా గంభీరంగా ఆ స్థిరనివాస్ వైపు చూసి. ఆ వ్యక్తి ఆశ్చర్యపోతూ తనను తాను సమర్థించుకుంటూ, "కానీ బాబూజీ, నేనేం పొరపాటు చేశాను? పనివాళ్లను ఆవిడ అనుకున్నట్లు పనిలోంచి తీసేయడం చట్టవిరుద్ధము అన్నానంతే కదా" అన్నాడు శ్రీనివాసి. బావు కోపంగా, "చట్టం ఏం చెబుతుందో అదే నీకు ముఖ్యం. నీవు ఆమెతో మాట్లాడిన తీరు తప్పు. నేను వాళ్ళతో ఎలా మాట్లాడతానో నీవు చూడలేదా? వాళ్ళతో ప్రేమగా, మృదువుగా మాట్లాడాలి. వాళ్ళు సాధారణ మానవులు కాదు. వాళ్ళెవరో నీకేమైనా ఐడియా ఉందా? ఎవరితో మాట్లాడుతున్నావో నీకు తెలుసా? అసలు ప్రభువు ఆంతరంగిక శిష్యులతో మాట్లాడే తీరు ఇదేనా?" అని అతనికి చివాట్లు పెట్టాడు. అంటే చట్టం గురించి అందరికీ అన్నీ తెలుసు కదా! నువ్వు కొత్తగా ఏం చెప్పాలి? దెబ్బలాడుతుంటే మధ్యలో కలజేసుకున్నాడు. "నేనేం పొరపాటనలేదు. ఆవిడికి చట్టం గురించి చెప్పాను." అంటే చట్టం నీకొక్కడికే తెలుసా? అందరికీ తెలుసు. నీకు ముఖ్యమేమో చట్టం, కానీ నాకు ముఖ్యం మండలితో చక్కగా మాట్లాడడం. నేనెలా మాట్లాడతాను మండలితో? నేనే అలా మాట్లాడుతున్నానంటే నువ్వు సాధారణ ఆత్మలనుకుంటున్నావు వాళ్ళేవేనా? బాబా యొక్క ఆంతరింక శిష్యులతో మాట్లాడే తీరు ఇది కాదు అని గట్టిగా చివాట్లు పెట్టాడు బావూజీ ఆ స్థిరనివాసిని. అతడు బాబుతో బతిమలాడుతున్నట్లు, "క్షమించండి బాబూజీ, కానీ చట్టం గురించి గోహెరికి చెప్పానంతే" అన్నాడు నసుగుతూ. బావు మళ్ళీ అతనితో అన్నాడు, "చట్టం ఏం చెబుతుందో నాకనవసరం. ఆవిడతో ప్రేమగా మాట్లాడే నీవు చెప్పవలసింది చెప్పాలి. ఇక ఏ విధమైన సర్దుబాటు ఉండదక్కడ. ఆవిడ ఇంకా ఆ పని వాళ్ళని తీసేయాలనే కోరుకుంటే అలాగే చెయ్యాలి మనం. ఆవిడను మనం సమర్థించాక తప్పక చట్టం ప్రకారం ఏం చెయ్యాలనేది ఆలోచించవలసి ఉంటుంది. బాబా కొరకు అలా చేసి తీరవలసిందే" అన్నారు బావూజీ అతనితో. బావుకి మండలి పట్ల ఉన్న ప్రేమ మరియు భక్తి చూసి నేను ఆశ్చర్యపోయాను. వారిని సంతోషపెట్టడానికి చట్టాన్ని కూడా లెక్క చేయనక్కర్లేదంటున్నారు బావూజీ. కొద్ది రోజుల తర్వాత మాకు తెలిసిందేమిటంటే, తనకు నచ్చని కొంతమంది పనివాళ్లను పని నుండి గోహెర్ తీసేశారని. దాంతో పనివాళ్లు సమ్మెకి దిగి మెహరాజాద్ రావడం మానేశారు. అతనేమంటున్నాడు, "క్షమించు బావూజీ, నాకు తెలియలేదు. కానీ నేను చట్టంలో రూల్ చెప్తున్నాను" అన్నాడు. "చట్టం ఏదైనా చెప్పని, నాకు మాత్రం నువ్వు ఆవిడతో ప్రేమగా మాట్లాడాలి. అది ముఖ్యం. ఒకవేళ ఆవిడ పనివాళ్ళని తీసేయమంటే కూడా తీసేస్తున్నాం మనం. ఆ తర్వాత చట్టం ప్రకారం ఆలోచిద్దాం. ముందు బాబా సంతోషం ఏంటి? మండలి సంతోషమే బాబా సంతోషం. బాబా సంతోషమే మండలి సంతోషం. అందుకని మనం మనం ఎలా ఉండాలి వాళ్ళతో? ఏం చెప్పినా కూడా ప్రేమగానే చెప్పాలి" అని చెప్తున్నాడు బావూజీ. కానీ జరిగిందేంటంటే, బావూజీ చెప్పినా కూడా గోహిర్ కొంతమంది తనకు నచ్చని వాళ్ళని తీసేసింట. దాంతో పనివాళ్ళు సమ్మెకి దిగారు. బెహరాజాదు రావడం మానేశారు. పనులు ఆగిపోయాయి. బావూజీ అన్నట్లుగానే కొత్త మార్పులు తీసుకువచ్చి చివరికి విషయాన్ని మండలి సంతోషించే విధంగా ముగింపు తెచ్చారు. ఈ సంఘటన నా హృదిపై చెరగని ముద్ర వేసింది. ఒక ప్రేమికుడు తన ప్రియతమ కోసం, వారిని సంతోషపెట్టడం కోసం ఏదైనా చేస్తారు కదా అనిపించింది నాకు.
అంటే బాబాతో పాటు మండలిని కూడా అంత ప్రియంగా చూసేవాడు కనుక బాబూజీ అలా చేసినా కూడా మళ్ళీ గోహెర్ మీద ఏమి గొడవ పడ్డం అలా ఏం చేయలేదు బాబూజీ. ఆ కొత్త మార్పులు అన్నవి ఈ రకంగా జరిగింది అంటే మొత్తానికి ఆ పని ఆగిపోయింది, సమ్మెకి దిగారు గాని మార్పులు కొత్తగా మరటి సమ్మె మళ్ళీ మానుకోవడం, మళ్ళీ పనిలోకి రావడం ఇవన్నీ కొత్త మార్పులే కదా. అందుకని కొత్త మార్పులు తీసుకువచ్చి చివరికి మండలిని సంతోషించే విధంగా చేశారు బావూజీని. ఇక్కడితో ఈ అంశాన్ని ముగించాడండి రుస్తుంబి వలహాటి. మరి యథార్థాలకు మరియు సత్యానికి తేడా గురించి బాబూజీ చెప్పిన విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం. ఒక సంఘటన చుట్టూ ఉన్న యథార్థాలను మార్చి మెహ్రాబాదులో ఉంటున్న వారిని ఉడికించడం మండలి వారికి ఉన్న వింత అలవాటు. ఆ వ్యక్తి కోపంతో ఉడికిపోతాడు. సత్యం అంటే అందరికీ ఒకే రకమైన అవగాహన ఉంటుంది, ఎందుకంటే అదే భావనలతో పెరుగుతాం కదా. ఎవరైనా యథార్థాలను మార్చివేస్తే అది అసత్యమే అవుతుంది. నేను దాన్ని తట్టుకోలేను. దశాబ్దాల పాటు బాబాతో గడిపిన మండలి కూడా అలా చేయడం నాలో అలజడిని లేపింది. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో కూడా నాకు తెలియలేదు అన్నారు రుస్తుంబి ఫల్హాటి. ఇందాక ఏంటి, బాబా సంతోషం, మండలి సంతోషం, మండలితో కూడా ప్రేమగా ఉండాలి, ఈ విషయం తెలిసింది. కానీ ఇక్కడ రుస్తుంబి ఫల్హాటి ఏమంటున్నాడంటే యథార్థాలకి సత్యానికి తేడా ఉంటుంది కదా. ఆ యథార్థాలు మరియు సత్యం ఈ రెండూ కూడా ఒకలాగే ఉంటాయి. కానీ ఒక్కొక్కసారి సంఘటన ఏమవుతుందంటే అది యథార్థమైన సత్యమైనా కూడా అంటే వ్యతిరేకంగా అది నిజమని తెలిసినా కూడా అబద్ధాన్నే దృఢీకరించి ఇదే నిజం అనేవారట ఆ మండలి. అలా ఒక్కొక్కసారి స్థిర నివాసికుల్ని ఉడికించేవారట. ఇది చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా ఉందని చెప్తున్నాడు రుస్తుంబి ఫల్హాటి. ఎందుకంటే అదే భావన నిజంగా సత్యం సత్యమని తెలిసిపోయాక మండలికి తెలుస్తోంది, ఆ తప్పు చేసిన వాళ్ళకి తెలుస్తున్నప్పుడు సత్యం వెంపే కదా ఉండాలి. కానీ వాళ్ళు అసత్యం వెంపు ఉండేవారట. అసలు మండలి ఎందుకు ఇలా చేస్తున్నారు? గత శతాబ్దాలు బాబాతో ఉన్నారు కదా వాళ్ళు, అయినా కూడా వాళ్ళు ఇలా ఎందుకు అంటున్నారు అస్సలు అర్థం కాలేదు నాకు అని చెప్తున్నాడు. బహుశా బాబా కూడా వారితో అలాగే చేశారేమో అనుకున్నాను. అలా ప్రతిరోజు చేస్తూ ఉండడం అంటే బహుశా వారి ఆత్మసాక్షి అలా అలవాటు పడిపోయిందేమో. అలాగే చేసేయడం తప్పించి ఇక వేరే విధంగా చేయడానికి దారి లేదేమో. అంటే మండలి బాబాతో ట్రైనింగ్ అయ్యారు కదా కొన్ని దశాబ్దాల పాటు, అందుకని వాళ్ళ ఆత్మలో అలా ఉండిపోయిందేమో బాబా యొక్క ఆ చర్య. ఇంకా మార్పేం లేకుండా దాన్ని అలాగే అమలుపరిచేస్తున్నారేమో అనుకుంటున్నాడు. ఈచ్, బావూజీ, మణి మరియు ఇతర మండలి సభ్యులు కూడా ఈ విషయంపై ఇలా వ్యాఖ్యానించేవారు. మేమెందుకు చేస్తామని మమ్మల్ని అడగకండి అనేవారు. అంటే అలా ఎందుకు చేస్తారని అడగద్దనేవారట. అది సత్యం కదా, మీరు ఎందుకు దాన్ని అసత్యాన్ని సత్యం కింద మాట్లాడుతున్నారంటే మేము ఎందుకు అలా చేస్తాం, మమ్మల్ని అడగద్దు అనేవారట. బాబాతో నేరుగా జీవిస్తున్నామని అనుకుని ఇదంతా భరించడంతో నా బాధ కొంత తగ్గింది. అంటే ఏది ఏమైనా బాబాతో అంటిపెట్టుకుని ఉన్నాం కదా, ఇదొక్కటి చాలు అనుకుని ఆ బాధ కొంత తగ్గింది. అంటే న్యాయాన్ని అన్యాయంగా వాదిస్తూ ఉండడం జరుగుతోందన్నమాట. ఒక సందర్భంలో బాబూజీ ఒక మెహ్రాబాద్ నివాసితో మాట్లాడుతూ ఈ విషయమై ఇచ్చిన వివరణ నా మదిలో ఉన్న అనుమానాలన్నింటినీ తీర్చేసింది. ఆ వ్యక్తి తనకు సంబంధించిన ఒక పరిస్థితిలోని యథార్థాలను అంటే ఎవరో కాదు మండలిలో వాళ్లే మార్చేశారని తన గోడు బావు వద్ద వెళ్ళబోసుకున్నాడు. అందరూ మార్చేయబడ్డ యథార్థాన్నే చెప్పుకుంటున్నారు, ఎందుకంటే మండలే ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి చెప్పింది. నేను ఎన్నోసార్లు నిజాన్ని చెప్పడానికి ప్రయత్నించినా ఉపయోగం లేకపోయింది బావూజీ. నిజం కానటువంటి విషయాన్ని వారు చెప్పుకోవడం కొనసాగిస్తున్నారు. ఎందుకిలా జరుగుతుంది అని ఆ వ్యక్తి బావుని అడిగాడు. బావు నవ్వుతో నీకు తెలిసిన యథార్థాలను నువ్వు చెప్పుకుంటున్నావు, కానీ మండలి సత్యాన్ని మాట్లాడతారు, ఎందుకంటే వారు బాబాతో జీవించి ఉన్నారు కదా అన్నాడు బావూజీ. బావు సమాధానం అందర్నీ ఆశ్చర్యంలో ఉంచేసింది. కానీ బావు చెప్పింది మాకు పూర్తిగా అర్థం కాలేదు. బాబు వివరంగా ఇంకా ఇలా చెప్తున్నాడు. ఎవరైనా యథార్థాలను మార్చి మాట్లాడితే నీకెందుకు కోపం వస్తుంది? ఎందుకంటే నీ అసత్యపు నేను వల్ల
ఈ అహాన్ని తగ్గించడమే ఇక్కడ మీరు ఉండడంలో ఉద్దేశం. అంటే నేనన్నది అర్థమవుతోందా అంటున్నారు బాబూజీ. ఇక్కడ నేను ఎక్కువైపోతోందన్నమాట. బాబా రాక ఉద్దేశం ఏంటి? ప్రతి ఆత్మలో ఉన్న నేను అనే అహాన్ని తగ్గించడం కోసం. అందువల్ల అసత్యం వల్ల మీలో ఉన్న ఆ అసత్యం అనే నేను తొలగించడం కోసం. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలంటారు కదా, అలా అది చెప్తున్నాడు బాబూజీ. ఎందుకంటే నీ అసత్యపు నేను అంటే ఇప్పుడు నేను ఒక నిజాన్ని చెప్పాను అనుకోండి, దానివల్ల అబ్బా నేనే నిజం చెప్పాను, నా వల్లే ఈ నిజం తెలిసింది జనాలకి, ఇట్లా నేనుతో అహంకారంతో మనం అతుక్కుపోతాం. అది జరగకుండా వాళ్ళు ఏం చేస్తారంటే మండలి ఆ యథార్థాన్ని యథార్థమని కాకుండా ఇంకో వేలో దాన్ని రుజువు చేస్తారట. కానీ జనాలందరికీ తెలుసు ఇది సత్యమే, కానీ మండలి చెప్తుంది అసత్యమని తెలుసు. కానీ బాబాతో ఉంటున్నాం కదా, బాబా చేత చేయిస్తున్నారు కదా, ఈ ఉద్దేశంతో వాళ్ళు ఉంటున్నారు. కానీ రుస్తుం అంటున్నాడు, కొంతవరకు బాధ తగ్గినా ఆ ప్రశ్న అలాగే ఉండిపోయింది నాకు. కానీ బావూజీ దగ్గర ఈ సమస్య వచ్చినప్పుడు బావూజీ చెప్పిన మాటలు మీకు చెప్తాను అంటున్నాడు. ఒక శ్రీనివాస్ అన్నట్ట, నేను చెప్పేది యథార్థమైనా కూడా మండలి దాన్ని కాదని వేరే దాన్ని యథార్థం అంటున్నారు. ఇది ఎలాగా, ఎందుకు ఇలా జరుగుతోంది అంటే, నీకు తెలిసిన యథార్థాన్ని నీవు చెప్పుకుంటున్నావు, కానీ మండలి సత్యాన్ని మాట్లాడతారు. సత్యం అంటే అండి భగవంతుని దరి చేర్చడానికి మార్గాన్ని సూచిస్తారన్నమాట. సత్యమే భగవంతుడు, భగవంతుడే సత్యం కనుక ఆ సత్యం మార్గానికి నీకు సంస్కార ప్రక్షాళన జరగడం కోసం నేను అనే అహంకారం అంటే కూకటి వేళ్లతో తీసేస్తానంటారు చూడండి బాబా, అక్కడ ఇంకేముండదన్నమాట, అంతలా లాగేస్తారు సంస్కారాలని. అలా మండలి ట్రైనింగ్ అయ్యారు బాబా దగ్గరకు. అందువలన కాబట్టి బాబా దగ్గర దశాబ్దాలుగా ఉన్న మండలికి తెలుసు సత్యమేంటో. సత్యమేంటి? ఈ ఆత్మని బాబాలో కలపాలి, ఆ ప్రయాణానికి సుగమనం చెయ్యాలి. అంతేగాని చేసిన ప్రతి పనిని మెచ్చుకుంటూ వెళితే నీకు సంస్కార బంధనం అవుతుంది, ఎప్పుడు స్వేచ్ఛాజీవి అవుతావు. ఇవన్నీ మండలికి తెలుసు. అది బాబా ఇచ్చిన ట్రైనింగ్ అండి వాళ్ళకి. అందుకే రుస్తుం అంటున్నాడు, దశాబ్దాల నుండి బాబా దగ్గర ఉండడం వల్ల వాళ్ళకి అలవాటు అయిపోయింది. అందుకని ఎవ్వరినీ వాళ్ళు మెచ్చుకోరు. ఎందుకు వచ్చావు అని అడుగుతారు. అందుకే ప్రతి వాళ్ళని నీ ఉద్దేశం ఏంటి, నీ దృష్టి ఎక్కడ ఉండాలి, నీవు దేనికోసం వచ్చావు అని అడుగుతారు ప్రతి వాడిని కూడా, మనం ఏదైనా అడిగినా కూడా. అందుకే బాబుజీ చెప్తున్నాడు, నీ అసత్యపు నేను వల్ల ఈ అహాన్ని తగ్గించడమే ఇక్కడ మీరు ఉండడంలో ఉద్దేశం. బాబా రాక కారణం కూడా అదే. ఈ పనిలో బాబా తన మండలిని ఒక పనిముట్టుగా వాడుకుంటూ అసత్యపు అహంపై పనిచేశారు. ఇదే ఆయన చేసే అసలైన పని. మండలి వారు చేస్తుంది మీ లబ్ధి కొరకే సుమా, లేకపోతే అలా చేయడం వల్ల మండలికి ఒరిగేదేముంది? అంతే కదా. ఒక యథార్థాన్ని పక్కకు పెట్టేసి వేరే దాన్ని యథార్థము అనడానికి కారణం ఏంటి? నీలో అసత్యపు నేను ఉంది. కూకటి వేళతో ఈ సంస్కార ప్రక్షాళన జరగాలి. నీ ఉద్దేశం అదే కదా. బాబా దగ్గర ఉండి బాబా చెప్పినట్లుగా బాబా సంతోషాన్ని కోరుతూ నీ ఆత్మ ప్రయాణాన్ని సుగమనం చేసుకోవడం. అందుకోసం వచ్చావు గాని నిజాలన్నీ బయట పెట్టడం, అబద్ధాలన్నీ నిజాల కింద కావని చెప్పడం, ఇవన్నీ ఈ పని కాదు కదా నీది. మండలి పని కూడా అది కాదు అని చెప్తున్నారు. బాబా ఏం చేశారు? వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చారు కదా. ఆయన రాకలోని ఉద్దేశం ఏంటి? ప్రతి ఆత్మలో ఉన్న నేనుని ఆ అహంకారాన్ని నాశనం చేయడం కోసం. ఈ పనిలో బాబా తన మండలిని ఏం చేస్తున్నారు? ఒక పనిముట్టుగా వాడుకుంటున్నారు. అంటే మనలో ఉన్న అసత్యపు నేను, ఆ అసత్యపు అహంపై పనిచేస్తారు వాళ్ళు. వాళ్ళు ఇంక మిగతా ఏది చూడరు. కాబట్టి వాళ్ళు చేసేది న్యాయమే, అది కూడా మీ లబ్ధి కోసమే. అలా లేకపోతే వాళ్ళకి ఏం అవసరం? వాళ్ళకి అవసరం లేదు కదా. నీ విషయంలో నువ్వు సత్యం చెప్తున్నావా, అబద్ధం చెప్తున్నావా, నువ్వు బాగా పనిచేస్తున్నావా, బాగా పనిచేయట్లేదు, ఇవంతా వాళ్ళకి అనవసరం కదా. అందుకని చెప్తున్నాడు బాబూజీ. మాట్లాడకుండా మౌనంగా ఉండి జనం తమ ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటే చూడడం, చక్కగా వారితో తీయగా మాట్లాడడం చాలా సులభమైన పని కదా. అలా మండలి చేస్తూ పోతే ఇక్కడ ఉండేవారి అసత్యభావం ఎలా తగ్గుతుంది? బాబా ఉద్దేశం తెలుసుకోవడం వారికి ఎలా సాధ్యం? కాబట్టి మీరు గుర్తుంచుకోవలసింది ఏమిటంటే, మండలి నువ్వు చూసినట్లు యథార్థాలను చెప్పకపోవచ్చు, కాని వారు సత్యమే మాట్లాడతారు. అంటే భగవంతుని దరి సత్యము భగవంతుడు ఒకటే కనుక ఆ సత్యమే మాట్లాడతారు. అంటే నువ్వు బాబా దరి చేరడానికి, బాబాకి దగ్గరవడానికి
బాబా మీదే దృష్టి ఉంచడానికి, బాబా సాన్నిధ్యంలో గడపడానికి, అంటే మిగతా వాటి మీద దృష్టి పోకుండా అన్నమాట. ఆయనంది ఏకాగ్రత వహించడానికి వాళ్ళు చెప్పేవన్నీ కూడా సత్యాలే అని చెప్తున్నాడు. అందుకని మనం గ్రహించవలసింది ఏంటంటే, ఒక నిజాన్ని అబద్ధంగా వాళ్ళు చెప్పినా, ఒక యథార్థాన్ని యథార్థం కాదని చెప్పినా కూడా, ఇదంతా కూడా మన ఆత్మ ప్రయాణాన్ని సుగమనం చేయడం కోసం బాబా చెప్పినట్టుగా పనిముట్లుగా వాళ్ళు చేస్తున్నారు కనుక అది సత్యమే అంటున్నాడు బాబూజీ. మరి మిగిలిన విశేషాలు ఈ మండే కాకుండా నెక్స్ట్ మండే మళ్ళీ కలుసుకుందామండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. ఓ పరమాత్మ ఓ పరమేశ హారతులివి గొనుమా బాబా హారతులివి గొనుమా మా మది మందిరమందున నెలకొన్న మెహరుబా బాబా అవతారు మెహరు బాబా మానవ కోటిని కావగ వచ్చిన మహిమాందిత రూపా బాబా మహిమాందిత రూపా మనసును నీపై మరలగనీయుము మెహరానంద ప్రభు బాబా అవతారు మెహరు బాబా ఓ పరమాత్మ ఓ పరమేశ హారతులివి గొనుమా బాబా హారతులివి గొనుమా మా మది మందిరమందున నెలకొన్న మెహరుబా బాబా అవతారు మెహరు బాబా సర్వము నీకే అర్పితమయ్యా సదానంద రూపా బాబా సదానంద రూపా సరగుణమము కావగరావ సరగుణము బాబా అవతారు మెహరు బాబా ఓ పరమాత్మ ఓ పరమేశ హారతులివి గొనుమా హారతులివి గొనుమా మా మది మందిరమందున నెలకొన్న మెహరుబా బాబా అవతారు మెహరు బాబా అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా రజనీ గారు. థ్యాంక్ యూ. అవతార్ మెహర్ బాబా की जय. చల్లని మా స్వామి సెలవీయవయ్యా నీ సేవకై మేము మరలవచ్చెదమయ్యా చల్లని మా స్వామి సెలవీయవయ్యా నీ సేవకై మేము మరలవచ్చెదమయ్యా మెహరునామమే నిత్యం కీర్తించులాగు మెహరునామమే నిత్యం కీర్తించులాగు ఎల్లవేళల నిన్నో స్మరించులాగు ఎల్లవేళల నిన్నో స్మరించులాగు చల్లని మా స్వామి సెలవీయవయ్యా నీ సేవకై మేము మరలవచ్చెదమయ్యా నీ సేవలో మేము తరించులాగు నీ సేవలో మేము తరించులాగు ప్రేమతో దీవించి సెలవీయవయ్యా ప్రేమతో దీవించి సెలవీయవయ్యా
సెలవీయవయ్యా సెలవీయవయ్యా సెలవీయవయ్యా अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय అందరికీ జై బాబా అండి జై బాబా అండి అందరికీ జై బాబా జై బాబా అండి అందరికీ జై బాబా. జై బాబా అందరికీ జై బాబా జై అందరికీ జై బాబా అండి అందరికీ జై బాబా. జై जय బాబా बाबा जय मेहर बाबा